హాయ్ ఫ్రెండ్స్, రోజులాగానే ఈరోజు కూడా గడ్డికి బయలుదేరాము. మేము ఉండే ప్లేస్ నుంచి బండి పార్కింగ్ చేసిన ప్లేస్ అయితే కొంచెం దూరం అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు. అక్కడ చూడండి, లాస్ట్ అక్కడ డోర్ అయితే ఉంది. ఇక్కడ ఇంకా చూడండి, అక్కడ కనిపించేది మేము ఉండేది. అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలా. ఇదంతా కూడా ఒకటే ప్లేసు. మా సేట్ వాళ్ళ తమ్ముడు ప్లేస్ ఇది. ఎండాకాలం వచ్చినప్పుడు బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తాం మేము. ఇక్కడ నుంచి లాస్ట్ దాకా బండి పార్కింగ్ ప్లేస్లు. అక్కడ కనిపించేటి ఫామ్ హౌస్లు. ఇక్కడ ఈ వెహికల్స్ మా సేట్ వాళ్ళ తమ్ముడు వాళ్ళవి. అక్కడైతే మా వెహికల్ ఉంది. మేమైతే బయలుదేరుతాము. గడ్డికని బయలుదేరాము. అసలు ఎక్కడ గడ్డి ఉందనేది మాకు కూడా తెలియదు. ఈరోజు మొత్తం మీద ఎన్ని తోటలు అయితే తిరుగుతామో మాకు కూడా తెలియదు. వీడియో అయితే మొత్తం ఫుల్ వీడియో తీస్తాను నేను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మా వీడియోని లాస్ట్ వరకు చూసి మేము ఎన్ని కష్టాలు పడ్డాం అనేది తెలుసుకోండి. ఇంకైతే వెళ్తున్నాము. ఇక్కడ మీకు కనిపించే ఈ ఖర్జూర చెట్లన్నీ కూడా మా చెట్టు వాళ్ళ తమ్ముడివేను. ఖర్జూరం మాత్రమే వేశాడు మా చెట్టు వాళ్ళ తమ్ముడు. మేకలకు గొర్రెలకు అయితే ఇది ఈ మాదిరిగా సైడ్ బిట్లుగా అయితే మన ఇండియాలో సాగు చేసినట్టు ఇక్కడ కూడా చేశాడు. చేసి గడ్డి అయితే పెంచుతున్నాడు. గడ్డి పెంచి వాటి కట్ చేసి వాటిని అయితే అమ్ముతూ ఉంటాడు మా చెట్టు వాళ్ళ తమ్ముడు. రోడ్లకి అయితే వచ్చేసాం మేము. ఈ ఎండ్ల కాలంలో గడ్డి దొరకాలంటే చాలా కష్టము. ఎవరు కూడా పిలిచారు, గడ్డి మా దగ్గర ఉందని వాళ్ళు రమ్మని చెప్పరు. గడ్డి ఎక్కడ ఉందనేది మేమే కొనుక్కోవాలి, మేమే పోవాలి, మేమే తెచ్చుకోవాలి. రోడ్డు మీద అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాం మేము. ఇంకా ఇక్కడ మేము వెళ్ళే రోడ్ని 5 బ్లాక్ అంటారు. దగ్గరగా ఒక తోట అయితే ఉంది. ఫస్ట్ ఆ తోటలోకి వెళ్ళి కనుక్కుందాం అసలు గడ్డి ఉందా లేదనేది. తోట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే లోపలైతే గడ్డి ఏం లేదు, కనిపించడం లేదు మాకు. మనుషులు కూడా ఎవరు లేరు. మా బాబాయ్ అయితే ఫోన్ అయితే చేస్తున్నాడు. రకరకాల తోటల వాళ్ళ నెంబర్లు అయితే మా దగ్గర ఉంటాయి. వాళ్ళందరూ కనుక్కోవాలి మేము. ఇప్పుడు కనుక్కొని ఎవరి దగ్గర గడ్డి ఉన్నది అనేది తెలుసుకోవాలా. ఫోన్ అయితే చేస్తూనే ఉన్నాను మా బాబాయ్. కానీ కొంతమంది ఫోన్ అయితే తీస్తున్నారు, కొంతమంది తీయడం లేదు. మేమైతే వెళ్తున్నాము, రెండో తోట దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కూడా గడ్డి అయితే ఉంటుందని మాకైతే నమ్మకం లేదు. ఇక్కడ ఎండలు స్టార్ట్ అయినప్పుడు పంటలు అయితే సాలిచ్చేస్తారు వేయకుండా. మళ్ళీ ఎండలు తగ్గుతున్నాయి అన్నప్పుడు 2 నెలల ముందుగా వేస్తారు. ఇప్పుడైతే వేసి ఉండారు. చిన్న చెట్లు ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న చెట్లే ఉన్నాయి. అంటే పెరగాలంటే ఒక 3 నెలలు 2 నెలలు పట్టచ్చు. అప్పుడు దాకా మాకు ఈ కష్టాలు తప్పవు. రెండో తోట దగ్గరికి అయితే వచ్చే ఎక్కడికి వెళ్తే గడ్డి అయితే ఉంటుందనేది మాకు కూడా ఆలోచన రావడం లేదు, కానీ వెళ్తున్నాము. రెండో తోట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది రెండో తోట. మా బాబాయ్ అయితే అతనికి ఫోన్ చేస్తాను, ఎక్కడున్నాడో కనుక్కుందామని అంటున్నాడు. ఇప్పుడైతే మధ్యాహ్నం సమయం, ఖచ్చితంగా 2 అయితే అవుతుంది. ఈ ఎండకు బయటకు రావాలంటే ఎవరు కూడా బయటకు రారు, కానీ మేము వస్తున్నాము. మేము ఈ టైంలో వచ్చి చాలా తోటలు అయితే వెతికి ఎక్కడ గడ్డి ఉందో వేసుకొని వెళ్ళాలి. చలికాలంలో అయితే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, గడ్డి అయితే దగ్గరే ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా రిస్క్. చాలా తోటలు అయితే తిరగాలి, తిరిగి ఎక్కడ గడ్డి ఉందో చూసుకొని వేసుకొచ్చుకోవాలి. ఈ తోటలో కూడా గడ్డి లేనట్టే ఉంది. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాము.
ఈ తోటలో పనిచేసే వాళ్ళు ఏమన్నా కనిపిస్తారేమో. అక్కడైతే ఒక మనిషి అయితే ఆపొస్తున్నాడు. అతను అడిగి కనుక్కోవాలి గడ్డి ఉందో లేదో అనేది. దగ్గరకైతే వచ్చేసాము. బండి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసి అతను అడిగి కొనుక్కున్నాడికి మా బాబాయ్ వెళ్తున్నాడు. ఇక్కడైనా గడ్డి ఉంటుందో లేదో అనేది మాకు కూడా డౌటేను. వెళ్తున్నాడు మా బాబాయ్ అతను అడిగి కొనుక్కోవడానికి గడ్డి ఉందా లేదనేది. వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాడు. దగ్గరకు వచ్చిందాక మనకు తెలియదు అసలు ఉందా లేదనేది. ఇక్కడ కూడా లేదన్నారు. వాళ్ళకైతే మా ఫోన్ నెంబర్ ఇచ్చి గడ్డి ఉంటే కానీ ఫోన్ చేయమని చెప్పేసి వెళ్తున్నాము. తోటలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము. ఇంకా తార్ రోడ్ అయితే ఎక్కేసాము. మా బాబాయ్ అయితే మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే మనకు గడ్డి దొరుకుతుందో అని ఆలోచన చేస్తున్నాడు. అందరూ అంటూ ఉంటారు ఓప్రా చాలా చిన్నది, అది ఎడారి ప్రాంతం అని. అదేం కాదండి, ఓప్రా చాలా పెద్దది. చూపిస్తాను మీకు ఈరోజు. మేము ఉండే కాడ నుంచి ఇప్పటికైతే 5 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకా ఎంత దూరం వెళ్తే మాకు గడ్డి అయితే దొరుకుతుందో మాకైతే అందాజుకు రావడం లేదు, కానీ వెళ్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు మేము వచ్చింది ఈ ఓప్రా మందకాలో ఒక భాగం కూడా కాదు, కానీ వెళ్తూనే ఉన్నాం. ఇంకా మా బాబాయ్ కూడా ఫోన్లో అయితే చేస్తూనే ఉన్నాడు. ఎవరికి చేసినా కూడా గడ్డి అయితే లేదంటున్నారు. చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో. ఇప్పుడు మేము పోయే రోడ్డు 4 బ్లాక్ అంటారు. మేము ఫస్ట్ చూపించాను చూడండి, అది 5 బ్లాక్, ఇది 4 బ్లాక్. రోడ్లకు కూడా పేర్లు అయితే ఉన్నాయి. కొత్తగా ఎవరన్నా వస్తే ఈ ఓప్రాలోకి లొకేషన్లో చూసి మనం వెళ్ళేది ఎక్కడనో ఈ బ్లాక్ నెంబర్ అయితే కనుక్కోవచ్చు. మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. టైం అయితే చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే 2:30 అయింది. మేము ఫోన్ల ద్వారానే ఇప్పటికైతే ఒక 6 తోటలు కనుక్కున్నాము. కొంతమంది ఫోన్లు తీయడం లేదు. ఈ ఓప్రా మండలంలో మాకైతే ఒక 20 తోటలు అయితే తెలుసు. కొంతమంది అయితే ఉన్నారు, కొంతమంది అయితే ఇలా ఎండాకాలం వచ్చినప్పుడు వాళ్ళ దేశాలకైతే వెళ్ళిపోతుంటారు. ఇలా వెళ్ళిపోయి ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ అక్కడే ఉండేసి మళ్ళీ వస్తూ ఉంటారు. మేమైతే మళ్ళీ రోడ్డు దిగేసాము. ఇంకో తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎక్కడైనా ఉంటుందో ఉండదో అనేది మాకు కూడా డౌట్గానే ఉంది. ఈ 2 నెలల్లోనే మాకు ఈ మాదిరి ఇబ్బంది అయితే ఉంటుంది.
అక్టోబర్ సెప్టెంబర్ నెలల్లో మాకైతే అసలు గడ్డే ఉండదు. మిగతా నెలల్లో అయితే మాకైతే గడ్డి దొరుకుతుంది. చాలా ఫుల్గా అయితే ఉంటుంది గడ్డి ఎక్కడ చూసినా కూడా. అక్కడ ఎదురుగా అయితే ఒక తోట అయితే ఉంది. వాళ్ళు కూడా ఎవరు బయట లేరు. బయట లాక్ వేసేసి వాళ్ళైతే ఏసీలు కొనుక్కొని నిద్రపోతున్నారు. లోపలికి మేము కూడా వెళ్ళలేము. ఇంకేం చేసేది లేక మళ్ళీ రోడ్డు మీద వెళ్తున్నాము. బండి అయితే మా బాబాయ్ కొంచెం స్పీడ్గా అయితే కొనిస్తున్నాడు. మా బాబాయ్ మళ్ళీ అయితే ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసిన తోట ఇదేను, అక్కడ కనిపించేదేను. అతనైతే బయటికి రావడం లేదు. అతను కూడా ఏసీలో కొనుక్కొని నిద్రపోతున్నాడు. ఫోన్ చేస్తే హలో అన్నాడు, అవును కట్ చేశాడు. ఫుల్ నిద్రలో ఉన్నట్టున్నాడు. మేమైతే మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికైతే 4 తోటలు తిరిగాము. 4 తోటలు అయితే గడ్డి అయితే లేదు. లాస్ట్కు ఒక తోట అయితే ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తి గడ్డి ఉంది రండి అని పిలిచారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాం. అప్పుడు అక్కడ పోయిన తర్వాత ఏం గడ్డి అయితే ఉంటుందో మాకు కూడా తెలియదు. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకో కిలోమీటర్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేము ఉన్న కాడ నుంచి ఇక్కడికైతే ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ ముందు అయితే మన తెలుగు వాళ్ళు తోట అయితే పండిస్తున్నారు. అది కూడా చూపిస్తాను. మన తెలుగు వాళ్ళు కోవిడ్ వాళ్ళ దగ్గర పనిచేసి ఇది ఈ తోటలోనేనండి పనిచేసి చాలా కాలం నుంచి పనిచేసి ఇక్కడ నిలబడిపోయారు. ఇంకా ఈ తెలుగు వాళ్ళే ఈ తోటలు అయితే పండిస్తూ వాళ్ళే అమ్ముతూ కోవిడ్ వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం తీసుకుంటున్నారు. అలా నమ్మకంగా అక్కడే పనిచేస్తున్నారు. మొత్తానికి ఒక తోటకైతే వచ్చేసాము. ఇది 5వ తోట. ఈ తోటలో మనిషి మనకు ఆల్రెడీ తెలుసు. మీకు దగ్గరగా చూపిస్తాను. ఇతనిదైతే చెన్నై, మన ఇండియా ఎయిర్పోర్ట్ దగ్గర. ఇతనితో మాట్లాడాము. అక్కడైతే గడ్డి ఉంది కొట్టుకోండి అన్నాడు. అక్కడ ఉంది పోండి అంటున్నాడు. మా బాబాయ్ సరేలే అంటున్నాడు. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపలికి వచ్చి చూస్తే అక్కడ సైడ్ అయితే కొంచెం గడ్డి కొట్టేస్తున్నాడు. అక్కడ ఎదురుగా కనిపించే పెద్ద చెట్లు అయితే కొట్టుకొని వేసుకొని పోమన్నాడు. మేమైతే బండి రివర్స్ పెట్టేసుకున్నాము. ఆ చెట్టుని అయితే కొట్టేసుకొని బండి వేసుకోవాలి. ఇంకా ఇవాళకి మాకు అదే గడ్డి, ఇదే మేము కొట్టుకోవాల్సిన చెట్టు. దీన్ని కొట్టేసుకొని బండిలో వేసుకోవాలా. ఇంత దూరం వస్తే ఈ చెట్టు అయితే కొట్టుకోమన్నాడు. నేనైతే కెమెరా కొంచెం ఆఫ్ చేసేసి దాని చెట్టు కొట్టేస్తాను. కొట్టేశానండి. మా బాబాయ్ అయితే వేస్తున్నాడు కొట్టి కొంచెం కొంచెం పైకి వెళ్ళేసి అది మొత్తం తెగ కొట్టేశాను. లోడ్ అయితే అంత ఫుల్గా ఏం కాలేదు, కానీ ఇంకేం చేస్తాం, ఇదే తీసుకుని వెళ్ళి వేయాలన్నమాట.